దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అనేటువంటిది చూసుకుందాం. మొట్టమొదట కొన్ని బైబుల్ వచనాలు తీసుకుందాం. నాహూము 1st చాప్టర్ 7th వర్స్. నాహూము 1st చాప్టర్ 7th వర్స్ తీసుకున్నట్లయితే విజయ చదువు ఒకసారి. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇక్కడ ఏమంటున్నది? నాహూము 1వ అధ్యాయం 7వ వచనం ఏమని చెప్తుందంటే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు, ఇక్కడ నేను చెప్పినచ్చు నమ్మిక ఉంచు వారిని, ట్రస్ట్ గాడ్ అంటే దేవుని నమ్మిన వారిని ఆయన ఎరుగును. అంటే దేవుడు అటువంటి వ్యక్తులకు సాయం చేస్తాడు, ఆశ్రయం ఇస్తాడని వాక్యం చెల్లిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యెహోవా దేవుడు ఉత్తముడు. శ్రమ దినమందు నీకు శ్రమలు సంభవించినప్పుడు, నీ కష్టాలు వచ్చినప్పుడు నీకు ఎవరు తోడుగా ఉండకపోవచ్చు, కానీ నీకు శ్రమలు వచ్చినప్పుడు నీకు ఎవరు తోడుగా ఉంటారు అంటే, ఆశ్రయ దుర్గంగా ఎవరు ఉంటారు అంటే, దేవుని నమ్మినట్లయితే దేవుడు నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు, దేవుడు నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకోసం మీరు దేవుని నమ్మాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, నాహూము 1వ అధ్యాయం 7వ వచనం తీసుకున్నట్లయితే, యెహోవా ఉత్తముడు. ఎస్, దేవుడు ఉత్తముడు, మానీయుడు, దయాగలుడు, ప్రేమమూర్తి. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు నీకు ఎవరు సాయం చేయకపోవచ్చు, కానీ నీకు సాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయననే యెహోవా దేవుడు. ఆయన మీద నమ్మిక ఉంచమని వాక్యం చెల్లిస్తుంది. నాహూము 1వ అధ్యాయం 7వ వచనం. ఓకే, తర్వాత సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం ఏమని వాక్యం చదివిస్తుంది? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే ఏమిటంటే, నీ యొక్క శక్తిని పక్కన పెట్టు, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పక్కన పెట్టు, నీ డబ్బును పక్కన పెట్టు, నీ ప్రాపర్టీస్ ను పక్కన పెట్టు, నీ స్వబుద్ధిని అన్నిటినీ పక్కకు పెట్టి నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మిక ఉంచమని చెప్తున్నారు. అప్పుడు నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే చాలా మంది ఇంటెలిజెన్స్ ఉంటారు, చాలా మంది అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటారు, డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి. అటువంటి కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. ఎందుకంటే వారు వారి స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని వారు జీవిస్తున్నారు. మరి నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి అంటే ముఖ్యంగా ఏమి చేయాలంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ నాలెడ్జ్ని, నీ తలంపులను, నీ శక్తిని, నీ పలుకుబడిని, నీ ప్రాపర్టీస్ని, నీ ఇన్ఫ్లుయెన్స్ని అన్నిటిని పక్కకు పెట్టి నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్ము. అప్పుడు దేవుని కార్యంలో చూస్తావు. కాబట్టి అందుకోసమే మనం దేవుని నమ్మాలి. తర్వాత కీర్తనలు 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటే దేవుని నమ్మడం మేలు అని వాక్యం చెల్లిస్తుంది. నువ్వు ఎంతో మంది వ్యక్తులతో తిరిగావా? ఎంతో మంది చెడుతో సావాసం చేసావా? ఎంతో మంది నేను మోసం చేశారా? ఎంతో మంది నేను వాడుకొని వదిలేశారా? దేవుని వాక్యం ఏం చెల్లిస్తుంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో నాకు తెలియదు, ఈరోజు లైవ్ లో నాకు తెలియదు, ఈ రోజు నీ పరిస్థితులు, నీ కుటుంబ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకొని ఎన్నో అవమానాలు పడ్డావా, నిందలు పడ్డావా, మోసపోయావా, ఎన్నో జైలుకు వెళ్ళావా, పోలీస్ అరెస్ట్ చేశారా, ఆ చెడు సావాసం వల్ల తావుడుకు బానిస అయ్యావా, కొన్ని అడిక్షన్స్ నుంచి వెళ్ళలేకపోతున్నావా? ఎందుకంటే నువ్వు మనుషులను నమ్ముకున్నావు. మనుషులను నమ్ముకోకుండా నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుని నమ్మితే నువ్వు జీవితంలో అద్భుతం జరుగుతుంది. నువ్వు దేవుని కార్యాలు చూడగలుగుతావు. నీ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏమని వాక్యం చెల్లిస్తుంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 3 బైబుల్ వర్సుల్లో తీసుకున్నట్లయితే, శ్రమ దినములలో నీ కష్టంలో ఉన్నప్పుడు నీకు ఆదుకునే వ్యక్తి ఎవరు? దేవుడు.
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు వస్తే, నమ్మకం వస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మనుషులను నమ్మకుండా ఎవరిని నమ్మంటున్నాడు? దేవుని నమ్మంటున్నాడు. అప్పుడు నమ్మినట్లయితే నువ్వు దేవుని కార్యం చూస్తావు. ఓకే, జస్ట్ ఇది డెఫినేషన్ కింద తీసుకున్నాను. అసలు టాపిక్ లోకి ఇప్పుడు వెళ్తున్నాను. సరే, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? చాలా మందికి డౌట్. సరే బ్రదర్, మీరు చెప్తున్నారు దేవుని నమ్మాలంటున్నావు, నేను ఈ రోజు నుంచి దేవుని నమ్మాలనుకుంటున్నాను, వాక్యం చదవాలనుకుంటున్నాను, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, మరి దేవుడు నా కోసం ఏం చేస్తారు అనేటువంటిది చాలా మందికి ఈరోజు డౌట్ గా ఉండవచ్చు. ఈరోజు తీసుకుందాం. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. కాబట్టి దేవుని నమ్మాలి. మళ్ళీ చెప్తున్నా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. కాబట్టి దేవుని నమ్మండి. ఏంది బ్రదర్ మనుషులకు అసాధ్యం ఏమిటి? డాక్టర్లు చెప్పారా నువ్వు చనిపోతావని చెప్పారా? నీ రిపోర్ట్లు నార్మల్ రావని చెప్పారా? నీ డిసీజ్ తగ్గదని చెప్పారా? నీ క్యాన్సర్ తగ్గదని చెప్పారా? నీకు పిల్లలు కలగరని చెప్పారా? నువ్వు చనిపోతావని చెప్పారా? నీకు పక్షపాతం నుంచి నువ్వు కోలుకోలేవని చెప్తున్నారా? నువ్వు తాగు నుంచి బయటకు రావని చెప్తున్నారా? ఐ డోంట్ నో. అది నీకు అసాధ్యంగా ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని నమ్మినట్లయితే ఆ అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యంగా చేస్తాడు. అందుకోసమే నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్మాలి. ఈరోజు మీ కుటుంబంలో ఏమి అసాధ్యంగా ఉన్నాయి? జస్ట్ రైట్ డౌన్ ఇన్ ఎ పేపర్. మీ కుటుంబంలో ఏమిటి అసాధ్యంగా ఉన్నాయి? ఎన్నో సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో అది అసాధ్యంగా ఉంది, ఇంపాసిబుల్ గా ఉంది. అది నీ వల్ల కావడం లేదు. అడిక్షన్, తాగుడు నుంచి నువ్వు బానిసగా ఉన్నావు, దాని నుంచి బయటకు రాలేకపోతున్నావు, అది నీకు అసాధ్యంగా ఉంది. క్యాన్సర్, చనిపోతామని డాక్టర్లు చెప్పారు. బీపీ షుగర్ తగ్గదు, జీవితాంతం ఇదే ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు. కానీ ఎప్పుడైతే నీకు అసాధ్యమో, కానీ నా దేవునికి, మన దేవునికి అన్నీ సాధ్యమే. అందుకోసము దేవుని నమ్మాలి. అందుకోసమే దేవుణ్ణి నమ్మాలి అని. గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ శిష్యులకు చెప్తున్నాడు. ఇది మీకు అసాధ్యమే కానీ దేవునికి అన్ని సాధ్యమే అని వాక్యం చదివిస్తుంది. ఎంత క్లియర్ వాక్యం చదివిస్తుంది చూడండి. తర్వాత ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సిస్టర్ ఒకసారి వస్తారా? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలం చేతను దాచిన మహావు చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం కావట్లేదా? దేవుని నమ్ము. ఈరోజు నీకు అసాధ్యంగా ఉన్న దాన్ని దేవుడు నీ జీవితంలో సాధ్యంగా చేస్తాడు. అర్థమవుతుందా అండి? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అసాధ్యం, నీకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీ జీవితంలో అసాధ్యంగా ఏమి ఉన్నాయి? ఒక వ్యక్తి ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, పక్షవాతంతో ఉన్నాడు. అతనికి 10 ఇయర్స్ నుంచి కూడా హస్బెండ్ సేవ చేస్తున్నారు. డాక్టర్లు చెప్పారు హోప్లెస్ అని చెప్పారు. అది అసాధ్యం. కానీ నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుని నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. చనిపోయిన లాజరస్ను లేపిన దేవుడు, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసిన దేవుడు, గుడ్డు వారిని స్వస్థత కలిగ చేసిన దేవుడు. అవన్నీ కూడా అసాధ్యం అని మీరు అనుకుంటారు, కానీ దేవునికి అన్ని సాధ్యమే. ఈ రోజు నీ కుటుంబంలో ఏది అసాధ్యంగా ఉందో రైట్ డౌన్ ఇన్ ఎ పేపర్. నీకు ఏది అసాధ్యంగా ఉందో అవన్నీ రాసుకో. లాస్ట్ పేరులో చేయి పెట్టి ప్రార్థన చేస్తాం. ఏదైతే అసాధ్యంగా ఉందో నీకు, దేవుడు దాన్ని సాధ్యంగా చేస్తాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నమ్ము అని చెప్తున్నాడు. అందుకే ట్రస్ట్ గాడ్, దేవుడిని నమ్మండి. ఓకే. తర్వాత
రెండోది తీసుకుందాం. గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. దేవునికి నీ భవిష్యత్తు తెలుసు. అందుకోసం దేవుని నమ్మాలి. చాలా మంది ఫ్యూచర్ గురించి టెన్షన్ పడతారు. నా జీవితం ఎట్లా ఉంటుందో, ఫ్యూచర్లో నా పరిస్థితి ఏందో అని టెన్షన్గా ఉంటారు. ఓకే, గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. దేవునికి నీ భవిష్యత్ మొత్తము తెలుసు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో నీ భవిష్యత్తును ప్రకాశవంతంగా చేస్తాడు, సక్సెస్ఫుల్గా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి అందుకోసము నువ్వు దేవుని నమ్మాలి. నీ ఫ్యూచర్ నీకు తెలియకపోవచ్చు. నీ పిల్లల ఫ్యూచర్ ఏమిటో భయపడుతుండొచ్చు. నీ ఫ్యూచర్ పిల్లలు ఏ విధంగా చదవాలి, హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఏం చేయాలి అన్ని నువ్వు ప్లాన్ చేస్తుంటావు. కానీ దేవుడు ఆల్రెడీ నీ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసి పెట్టిండు. నమ్మాలి. చూద్దాం వాక్యానుసారంగా. కీర్తనలు 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములనియు నీ గ్రంథంలో లిఖితములాయెను. ఇక్కడ ఎంత క్లియర్ చెప్. నీ పిండం నై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకమునిపే నా దినములనియు నీ గ్రంథంలో లిఖితమాయను. అంటే దీన్ని ఏమిటంటే, నువ్వు గర్భంలో రూపించక ముందే దేవునికి నువ్వు తెలుసు. నువ్వు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నావో అనేటువంటి అన్ని కూడా ఎందులో రాయబడి ఉందంట? గ్రంథంలో లిఖితమైనవి. అంటే జీవ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు రాసి పెట్టిండు. కాబట్టి నీ ఫ్యూచర్ గురించి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత క్లియర్ వాక్యం తెలివిస్తుంది. నువ్వు గర్భంలో మునిపే దేవుడికి నువ్వు తెలుసు. నీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా దేవునికి తెలుసు. ఆల్రెడీ నీ మొత్తం నీ ప్లాన్, నీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో అన్ని కూడా జీవ గ్రంథంలో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టిండు. కాబట్టి నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడకుండా నువ్వు దేవుణ్ణి నమ్ము, దేవుని మీద ఆధారపడు. దేవుని నమ్మినట్లయితే దేవుడు నీ భవిష్యత్తులో ప్రకాశవంతంగా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొకటి చూసుకుందాం. జెర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. వాక్యం ఏమని చదివిస్తుంది? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారో నాకు అన్ని తెలుసు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. రాబో కాలంలో మీరు నిరీక్షణలో ఉన్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని నమ్మినట్లయితే నేను ఇచ్చేటువంటి కూడా సమాధానకరమైన ఉద్దేశాలే అని వాక్యం చదివిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, జెర్మియా 29:11 ఏమని చెప్తున్నట్టే, దేవునికి నీ భవిష్యత్తు తెలుసు. దేవుడు భవిష్యత్తులో నీకు ఏం చేయాలో దేవునికి తెలుసు. నీ ప్రణాళికలన్నీ కూడా దేవునికి తెలుసు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముతావో అప్పుడు ఏమైతే అంట, దేవుడు అన్ని కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి అన్ని కూడా ఏ విధంగా ఉంటాయంట? సమాధానకరమైనవి, ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. దేవుడు ఇచ్చేటివి ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటి ఈవులు ఇస్తాడు, కానీ హానికరమైనటువంటి ఈవులు మనకి ఇవ్వడండి. అందుకోసమే దేవుని నమ్మండి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా భవిష్యత్తు ఏమిటి? నేను ఇంట్లో ఉంటున్నాను, నాకు జాబ్ లేదు, జాబ్లో అవమానాలు వస్తున్నాయి, ఎక్కడ పోయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫ్యూచర్ కోసం టెన్షన్ పడుతున్నావా? ఈరోజు దేవుడు సూటిగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు ఆల్రెడీ దేవునికి తెలుసు. జీవ గ్రంథంలో ఆల్రెడీ నీ ఫ్యూచర్ మొత్తం రాయబడి ఉంది. కాబట్టి నీ జీవితము ప్రకాశవంతంగా, అద్భుతంగా, సంతోషంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని నమ్మాలి. దేవుని నమ్మినట్లయితే నీ భవిష్యత్తు మొత్తం కూడా దేవుడు తన చిత్తం ప్రకారం నడిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసము దేవుని నమ్మాలి. ఓకే, తర్వాత గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకోసం దేవుని నమ్మాలి. నీకు ఆశీర్వాదం దేవుని నుంచి నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఒక బ్లెస్సింగ్ కావాలనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని నమ్మాలి. అదే విధంగా నమ్మాలి. విశ్వాసంతో నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుని నుంచి నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. అబ్రాహాం విశ్వాసులకు తండ్రి. అబ్రాహాం బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు కదా. మరి నీ జీవితంలో ఒక ఆశీర్వాదము రావడం లేదా? నీ కుటుంబంలో బ్లెస్సింగ్స్ రాకపోతున్నాయి అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే, నువ్వు దేవుణ్ణి
నమ్మడం లేదు, ఏదో ఎక్కడో సంథింగ్ నెగిటివ్ గా ఉన్నావు, దేవుని పూర్తిగా నువ్వు ట్రస్ట్ చేయడం లేదు అని వాక్యం చదివిస్తుంది. గాడ్ విల్ బ్లెస్ యు. దేవుని చిత్తం ఏమిటంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరిని సమృద్ధిలో నడిపించాలి, ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం ఉండాలి. అది ఏ దేవుని చిత్తము. మరి మీ కుటుంబంలో సంతోషం లేదా, దుఃఖం ఉందా, వేదన ఉందా, మీ కుటుంబంలో కార్యాలు జరగడం లేదా? దేవుని నమ్ము. ఈ రోజు రాసుకో పేపర్లో, నా కుటుంబంలో ఈ కార్యం జరగడం లేదు, నేను ఆశీర్వాదం పొందలేకపోతున్నాను, సమృద్ధి లేదు, మా కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు జరుగుతాయి, సమాధానం ఉండదు. అట్లా ఏది ఉన్నా ఈ రోజు రాసుకోండి, ఈ రోజు పేపర్ మీద రాసుకోండి. దేవా, నాకు ఆశీర్వాదం కావాలి. అబ్రాహాం ఏ విధంగా ఆశీర్వదించావో అన్ని కోణంలో అబ్రాహాంను ఆశీర్వదించాడు, మరి నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించు దేవా అని ప్రార్థన చెయ్యి. దేవుని నమ్ము, దేవుని ఆశీర్వదిస్తాడు. చూద్దాం గలేషియన్స్ 3rd chapter 9th verse. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వాదింపబడుదురు. ఎవరు ఆశీర్వదించబడతారండి? దేవుని నుంచి ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటారంటే విశ్వాసులు మాత్రమే పొందుకుంటారు. నీలో విశ్వాసము లేకపోతే నీకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము ఉండదు. విశ్వాసం అంటే ఏమిటి? నీకు ఇప్పుడు ఏమి లేకున్నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్ము, అది విశ్వాసం. అబ్రాహాంకు సంతానం లేదు, దాన్ని పట్టుకొని అబ్రాహాం ప్రార్థన చేసింది. అబ్రాహాం ఎంత బ్లెస్ చేసింది దేవుడు. మరి ఈ రోజు నీ జీవితంలో బ్లెస్సింగ్ లేదా? దేవుడు చూటిగా చెప్తున్నాడు, దేవుని నమ్మండి, దేవుని ట్రస్ట్ చేయండి. హోల్ హార్టెడ్గా నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్ము. ఈరోజు దేవా నాకు ఆశీర్వాదాలు కావాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నేను ప్రాఫెసీ చెప్తున్నాను, ఒక కుటుంబంలో 2 months లోపట ఒక శుభకార్యం జరగబోతుంది. ఇది రాసి పెట్టుకోండి. ఐ ప్రొఫెసైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ లైవ్ లో ఒక కుటుంబంలో 2 months లోపట ఒక శుభకార్యం జరగబోతుంది. దేవుడు నాకు దర్శనం రూపంలో చూపిస్తున్నాడు. ఓకే, చూద్దాం. ఇంకా సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. కానీ కొంతమంది ఎంతో కష్టపడి సంపాదిస్తారు, డబ్బులు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ వారి కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, వారికి బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఉండవు. ఎందుకు అంటే వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు. ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు పడ్డ కష్టం కంటే ఎక్కువగా దేవుడు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని నమ్మాలి. ఎప్పుడైతే దేవుని నమ్ముతావో దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, ఇంకా జెర్మియా 17:7 తీసుకున్నట్లయితే ఎ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ ది మ్యాన్ హూ పుట్స్ హిస్ ఫెయిత్ ఇన్ ది లార్డ్. నీకు దేవుని ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలంట? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉన్నట్లయితే దేవునితో విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈరోజు నా కుటుంబంలో పిల్లలు చాలా మంది నాకు లైవ్ లో పర్సనల్ ప్రేయర్లో చెప్తుంటారు, బ్రదర్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఈవెన్ పిల్లల ఫీజు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాయి, నాకు రేషన్ లేవు, ఒక పూట తింటున్నాం, ఒక పూట తినలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చాలా మంది చెప్తుంటారు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో దేవుణ్ణి ఈ రోజు నమ్ము. దేవుడు అబ్రాహాంకు ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఎప్పుడు సమృద్ధే ఉంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకు లేమైనటువంటిది ఉండదు, సమృద్ధే ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్. మీ కుటుంబంలో సమస్యలను చూసి కృంగిపోకండి, నిరాశలో వెళ్ళకండి, సూసైడ్ థాట్స్ తెచ్చుకోకండి. దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఓకే, తర్వాత 4th one, he will never leave you nor forsake you. He will never leave you nor forsake you. దేవుడు నిన్ను ఎన్నడూను విడవడు, ఎడబాయడు. దేవుడు నిన్ను ఎన్నడూను విడవడు, ఎడబాయడంట. అంటే దేవుడు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను మర్చిపోడండి. మనుషులన్న నిన్ను మర్చిపోతారేమో, నీ కుటుంబ అన్నదమ్ములు మర్చిపోతారేమో, తల్లిదండ్రులు మర్చిపోతారేమో, కానీ వాక్యం ఏమని చెప్తుందంటే దేవుడు ఎన్నడూను నిన్ను మరవాడు,
ఎన్నడూ నిన్ను వదిలిపెట్టాడు, ఎన్నడూ నిన్ను మర్చిపోడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకోసం దేవుని నమ్మాలి. దేవుని ఎందుకు నమ్మాలి? నిన్ను he will never leave you, never forsake you. అంటే దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు అని గుర్తుపెట్టుకోండి. చూద్దాం, వాక్యానుసారంగా చూసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇక్కడ చూడండి, వాక్యం ఎంత క్లియర్ చెప్తుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చిన్న చంటి పిల్లను మర్చునా? తల్లి అయినా చంటి పిల్లను మరుస్తుంది, కానీ నేను నిన్ను మర్చుదునా అని వాక్యం చెల్లిస్తుంది. అంటే నీ కన్న తల్లి నిన్ను మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయినా, కానీ ఎవరు మర్చిపోరంట? దేవుడు నిన్ను మర్చిపోడు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ భర్త నిన్ను వదిలేశాడా? లేదా నీ భార్య నిన్ను వదిలేసిందా? ఒంటరిగా ఉన్నానని కృంగిపోతున్నావా? ఈరోజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంట? ఎప్పటికి కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాడు. తల్లి అయినా తన బిడ్డను మర్చును, కానీ నేను నిన్ను మర్చుదునా అని వాక్యం చెల్లిస్తుంది. ఐ విల్ ఎంకరేజ్ యూ నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు చాలా మటుకు నేను లైవ్ లో చూస్తున్నటువంటివి భార్య భర్తలే చూస్తున్నాను. భర్త డైవర్స్ ఇవ్వడము, భర్త వెళ్ళిపోవడము, భర్త తాయి కొట్టడము, వేరేగా ఉండడం, అలాంటి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు ఎంతో బాధ కలుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు చూటిగా మాట్లాడుతున్నాడు. తల్లి అయినా తన బిడ్డను మర్చును, కానీ నేను నిన్ను మర్చునా అని చెప్తున్నాడు. దేవుడు నిన్ను మరవడు నా ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందా? నువ్వు బ్రతకాలని ఆశ లేదా? ఈ లోకంలో నీకు బలహీనంగా ఉన్నావా? అవమానాలతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? నీ భార్య టార్చర్ భరించలేక చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను మరవలేదు అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం ఇంకొకటి, హెబ్రీయులు 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు చెప్పింది కదా. ఏమని చెప్పింది ఇక్కడ? నేను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. అంటే దేవుడు నేను ఎప్పటికి కూడా విడిచిపెట్టాడు, నిన్ను మర్చిపోడు. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భంలో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. దేవుడు ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దేవుడే ఉంటే నాకు ఈ రిపోర్ట్స్ ఈ విధంగా ఎందుకు వస్తాయి? దేవుడే ఉంటే నా కళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుంది? దేవుడే నాకు ఉంటే నాకు పిల్లలు ఎందుకు కలగడం లేదు? దేవుడే నాకు ఇట్లుంటే నాకు చెయ్యి ఎందుకు పని చేయడం లేదు? దేవుడే నాకు ఉంటే ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది అని చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఈ లైవ్ లోనే ఉన్నాయి చాలా మందికి, కానీ వాళ్ళందరికీ చెప్పుకోలేరు. కానీ దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రం నువ్వు విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు. దేవుడు ఎప్పటికీ నీతో ఉంటాడు, నిన్ను మర్చిపోడు, నిన్ను పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావా? నాకు ఎవరు లేరు అని కుమిలి ఏడుస్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, బాధపడదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అని దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోకండి, దయచేసి చెప్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీకు ఈ రోజున్న సమస్యను చూసి కృంగిపోకండి. మీ భవిష్యత్తులో దేవుని నమ్మండి, దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వాసంలో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. ఓకే, తర్వాత God created and God calls you by your name. God created and God calls you by your name. దేవుడు నిన్ను సృష్టించాడు మరియు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుడు ఎవరంట? దేవుడు నిన్ను సృష్టించిండు, అంతేకాకుండా నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిన్ను సృష్టించింది ఎవరు? సృష్టికర్త. దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఈ రోజు నువ్వు తల్లిదండ్రులకు నువ్వు ఫిజికల్ గా పుట్టి ఉండవచ్చు, కానీ ఎవరు సృష్టించిండు? మన అందరినీ దేవుడు సృష్టించిండు. దేవుడు సృష్టించిండు కాబట్టి దేవుడిని నమ్మాలి.
దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు కాబట్టి దేవుని నమ్మాలి. ఇప్పుడు నువ్వు నిన్ను 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 కన్న తల్లిదండ్రులకు నువ్వు నమ్ముతావు, ఎందుకంటే వీడు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు చెప్పిన అన్ని నువ్వు నమ్ముతావు. మరి సృష్టికర్తను ఎందుకు నమ్మవు? భూమి ఆకాశం సృష్టించిన దేవుని ఎందుకు మీరు నమ్మరు అని దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. గాడ్ క్రియేటెడ్ అండ్ గాడ్ కాల్స్ యూ బై యువర్ నేమ్. దేవుడు మిమ్మల్ని అందరినీ సృష్టించింది దేవుడే. మనమంతా కూడా అబ్రహాం సంతానమే కదా. దేవుడు మనం సృష్టించాడు, మనని పేరు పెట్టి పిలిచే దేవుడు మన గొప్ప దేవుడు. ఏదో ఒక్కరిని ఇద్దరిని పిలిచే దేవుడు కాదు, అందరిని పేరు పెట్టి పిలిచే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకోసము దేవుణ్ణి మీరు నమ్మాలి. సృష్టికర్త, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి దేవుణ్ణి మీరు నమ్మాలి. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తాడు కాబట్టి దేవుణ్ణి మీరు నమ్మాలి అని వాక్యం చదివిస్తుంది. చూద్దాం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడని నేనే. ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ట్ లో చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. మనందరినీ పుట్టించిన వ్యక్తి ఎవరు? దేవుడు. సృష్టికర్త మనందరిని సృష్టించాడు కాబట్టి మనం దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే తల్లిదండ్రులకు చెప్తాం, డాడీ నాకు ప్రాబ్లం ఉంది, మా అమ్మకు చెప్తావు ఈ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ఇట్లా ఉంది, హెల్త్ ప్రాబ్లం, అన్ని తల్లిదండ్రులకు చెప్తావు. ఇది ఫిజికల్ గా చెప్తున్నావు తల్లిదండ్రులకు. కానీ మొట్టమొదటి ఊరికి చెప్పాలి అంటే సృష్టికర్త, నేను సృష్టించిన దేవునికి ప్రార్థన చెయ్యు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీ తల్లిదండ్రులు కూడా ఎవరికి ప్రార్థన చేస్తారు? సృష్టికర్తకే ప్రార్థన చేస్తారు. కాబట్టి నీకు ఏదైనా కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అతడే ఈ సృష్టికర్త. ఇంకోటి చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇక్కడ ఏమంటున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు, వేరే వ్యక్తి కాదు, నువ్వు నా వ్యక్తి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు విజయ ఉంది, విజయ అని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. విజయ, నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు అని దేవుడు ఎంత వాక్యంలో చెప్తున్నాడు చూడండి. ఎందుకు ఈరోజు మీరు బాధపడుతున్నారు? దేవుని నమ్మండి. దేవుడు సృష్టికర్త, దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని నమ్ము, దేవుని కార్యం చూస్తావు. ఎంత క్లియర్ చెప్తాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. నిన్ను పేరు పెట్టి పిలిచే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సృష్టికర్త నేను పేరు పెట్టి నేను పిలుస్తున్నాడంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి చెప్పండి. కాబట్టి దేవుని నమ్మండి. సృష్టికర్త నేను పేరు పెట్టి పిలిచే దేవుడు మన దేవుడు కాబట్టి దేవుని నమ్మండి, దేవుని కార్యాలు మీరు చూస్తారని వాక్యం చదివిస్తుంది. ఓకే, తర్వాత ఓకే, గాడ్ ఈస్ కంపాషనేట్. దేవుడు కృపగల దేవుడు. మన దేవుడు కృపగల దేవుడు అండి. మన దేవుడు కృపగల దేవుడు. నిన్ను ఇతరులు క్షమిస్తారో లేదో నాకు తెలియదు, ఇతరులు నిన్ను దగ్గర చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మన దేవుడు గాడ్ ఈస్ కంపాషనేట్. మన దేవుడు కృపగల దేవుడు కాబట్టి దేవుణ్ణి మనం నమ్మాలి. వాక్యం చూసుకుందాం. లెమిటేషన్స్ 3rd chapter 22 to 23 verse. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది. ఎడతెగగా అంటే కంటిన్యూగా దేవుని కృప మనకు ఉంటుంది. దేవుడు మనం నిర్మూలం చేసే దేవుడు కాదు. దేవుడు మనను కృపలో, అతని కృపలో మనను ఎడతెగక నడిపిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుని కృప లేకున్నట్లయితే మనం ఈ భూమి మీద ఎవరు కూడా ఉండలేమండి. కాబట్టి దేవుని కృప నీ కుటుంబంలో కావాలి అన్నట్లయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి నమ్మండి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ కంపాషనేట్. కృపగల దేవుడు మన దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు మన దేవుడు. నీ కుటుంబం మీద ఎవరు దయ చూపెట్టకపోవచ్చు,
జాలి చూపెట్టకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే యెహోవా దేవుడు. అతడు నీ కుటుంబంపై కృప చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు. అందుకోసం దేవుణ్ణి నమ్మండి, దేవుని నమ్మండి. ఇంకా నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, కష్టాలు వచ్చినాయి అనుకోండి, మీరేం చేస్తారు? చుట్టుపక్కల రిలేటివ్స్ వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, నాకు ఈ కష్టం వచ్చింది. ఆ కష్టం చెప్తే ఇంకా అది ఎక్కువైపోతుంది, వాళ్ళు నెగిటివ్ నీ కుటుంబం గురించి మాట్లాడతారు. కానీ మన దేవుడు కృపగల దేవుడు. నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి దయదలుస్తాడు, జాలి కలిగి నిన్ను ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తాడు. కాబట్టి అందుకోసము దేవుణ్ణి నమ్మాలి. చూడండి, కీర్తనలు 86వ అధ్యాయం 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. దేవుడు ఏ విధంగా ఉంటాడంటే, మన దేవుడు దయగల దేవుడు, దీర్ఘశాంతం గల వ్యక్తి మన దేవుడు. కాబట్టి అందుకోసము దేవుణ్ణి నమ్మండి. ఓకే, తర్వాత చూసుకుందాం. గాడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడు. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. దేవుడు నీ ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి అందుకోసము దేవునిని నమ్మాలి. ఆల్ యువర్ నీడ్స్ అంటున్నాడు ఇక్కడ, ప్రతి అవసరతను తీరుస్తా అంటున్నాడు. ఏదో ఒక అవసరత తీర్చి ఇంకో అవసరత తీర్చే దేవుడు కాదు, నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడంట. అందుకోసం దేవుని నమ్మాలి. చూద్దాం వాక్యానుసారంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 26వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి ఈ రోజు నీకు ఏ అవసరతలు ఉన్నాయో దేవునికి నమ్మి ప్రార్థన చేయి. ఏమంటున్నారు? దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? ప్రతి అవసరతను తీరుస్తాడంట. ఆకాశ పక్షులకు దేవుడు ఫుడ్ ఇస్తున్నటువంటి దేవుడు నీకు ఇవ్వలేడా అని వాక్యం చదివిస్తుంది. ఇది అందరికి తెలిసిన వాక్యమే. కాబట్టి ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తాను వాక్యం. ఇంకా 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 కింద క్లియర్ గా ఉంది. ఫిలిపియన్స్ 4th chapter 19th verse చదువు విజయ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ ఏమంటుంది? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడంట. ప్రతి అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రోజు మీ అవసరతలు ఏమేమి ఉన్నాయో ఈరోజు పేపర్ మీద రాసుకోండి. దేవుని నమ్మండి. ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తీరుస్తాడు మీ ప్రతి ఒక్క అవసరతను? దేవుడు ఎప్పుడు తీరుస్తాడు అంటే, నువ్వు దేవుని నమ్మాలి. నీ చిత్తం ప్రకారం కాకుండా, దేవా నీ చిత్తం ప్రకారము నడిపియు మా కుటుంబమును, మాకు కావలసిన అక్కర్లన్నిటిని తీర్చు దేవా అని విశ్వాసంతో దేవునికి నమ్మి ప్రార్థన చెయ్యి. ఈరోజు నీ కుటుంబంలో 1 week లో అద్భుతం జరగబోతుంది. ఈ లైవ్ లో ఉన్నటువంటి వ్యక్తులలో 6 or 7 days లోపట వారి కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఆ మినిమం నీడ్స్ కూడా లేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. 6 or 7 days లోపట వారి కుటుంబంలో మిరాకిల్ మనీ రాబోతుంది. ఇది రాసి పెట్టుకొని నా బిడ్డ, రాసి పెట్టుకొని దేవుడు చెప్తున్నాడు. నా విశ్వాసంతో నేను ప్రవచిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది ఇక్కడ? దేవుడు ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు అంట మన దేవుడు. కాబట్టి నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, నీ చిత్తము, నీ ప్రణాళిక ప్రకారము మా కుటుంబంలో ఏ అవసరత ఉన్నాయో దేవా నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వు ఖచ్చితంగా తెలుస్తావు అని నమ్మి ఈ రోజు నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అద్భుతం పొందుకుంటాడు. ఈ లైవ్ లో ఒక కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారికి 6 or 7 days లోపట వారికి మిరాకిల్ మనీ రాబోతుంది. వారికి రావాల్సినటువంటి ఏవైతే మినిమం నీడ్స్ ఉన్నాయో ఎవరో ఒకరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రాసి పెట్టుకోండి. కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అంటే, దేవుడు నీ ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు. కాబట్టి అందుకోసము నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నీ అవసరతను ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నీ తల్లిదండ్రులు ఉన్నారు. నీ యొక్క ప్రతి ఒక్క అవసరతను తీరుస్తారా? కొన్నిసార్లు తీరుస్తారు, కొన్ని తీర్చలేరు. కొన్నిసార్లు వారికి ఫైనాన్షియల్ గా డబ్బులు సరిపోవు. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులే నీ యొక్క ప్రతి అవసరతను తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎవరిని నమ్మాలి?
దేవుని నమ్ము. దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు అంట మన దేవుడు. ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏది అవసరత నీకుందో దాని గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డ. తర్వాత God keep his word because he is faithful. God keep his word because he is faithful. దేవుడు మాట తప్పని వాడు. దేవుడు మాట తప్పని వాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వ్యక్తి. దేవుడు ఒకసారి మాట నీకు ఇచ్చినట్లయితే దాన్ని వెనుకకు తీసుకోడు. నీకు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే ప్రవచనం ఇచ్చాడో, ఏదైతే దర్శనం ఇచ్చాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. God keep his word because he is faithful. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మాట తప్పని వాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. మనుషులు మాట ఇస్తారు, మాట మీద నిలబడలేరు. మనుషులు నీకు ఎన్నో చెప్పిండొచ్చు, నీకు డబ్బు ఇస్తా, సాయం చేస్తా, నీకు జాబ్ ఇస్తా, ఉద్యోగం ఇస్తా, నీకు ప్రమోషన్ ఇస్తా, ఎన్నో మాటలు చెప్పి ఉండవచ్చు నీకు. అవి నీకు నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు ఒక్క మాట నీకు రిలీజ్ చేసిందనుకో, అది ఖచ్చితంగా జరుగుతుంది. భూమి ఆకాశంలో గతించును కానీ దేవుడు చేసిన వాగ్దానము గతించదు. కాబట్టి ఈ రోజు నువ్వు ఒక ప్రవచనం పొందుకున్నావా, ఒక దర్శనం చూసావా, దేవుడి రోజు వాక్యంతో నీతో మాట్లాడా, ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకోసమే నువ్వు దేవుని నమ్మాలి. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడుతుంటాడు, దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానీ ఎక్కడో నెగిటివ్ ఉన్నది అనుకోండి. సపోజ్ నేను ఒక ప్రవచనం చెప్పాను లైవ్ లో ఒక వ్యక్తికి, అది వారి జీవితంలో ఇంకా నెరవేరడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నెగిటివ్ గా ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ వ్యక్తి నెగిటివ్ అవుతుందా కాదా, అవుతుందా కాదా, అవుతుందా కాదా, ఈ విధంగా నెగిటివ్ గా ఉన్నట్లయితే అది నీకు జీవితంలో ప్రవచనం నెరవేరదు. ఆ దర్శనం నీ జీవితంలో నెరవేరదు. దేవుని వాక్యం ఏం చదివిస్తుంది ఇక్కడ? దేవుని వాగ్దానము నమ్మదగినదంట. కాబట్టి ఈరోజు ప్రార్థన చేసుకోండి. దేవా, నాకు మరి 31కు మనం అందరం ప్రామిస్ కార్డ్ తీసుకుంటాం. 31కు దాన్ని పట్టుకొని అందరికి చూపిస్తాం, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటాం. మరి దాన్ని ఎంతమంది నమ్మి ప్రార్థన చేస్తున్నారు చెప్పండి. అది ఇంకా ఆ 31కు లాస్ట్ 31కు మీకు వచ్చినటువంటి ప్రామిస్ కార్డ్ మీ జీవితంలో నెరవేరిందా లేదా చెప్పండి. నెరవేరలేదు అంటే మీరు దేవునికి నమ్మకంగా లేరు. దేవుని నమ్మినా కానీ కొంచెం ఎక్కడో అవిశ్వాసం మీలో ఉంది. కాబట్టి దేవుడు మాత్రం ఏదైనా వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకోసమే దేవుణ్ణి నమ్మాలి. చూద్దాం, చదువు విజయ. కీర్తనలు 33వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దేవుని వాక్యం ఎట్లాంటిదంటట? యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. దేవుని వాక్యంను నమ్ము, వాక్యానుసారంగా జీవించు, దేవుని నమ్ము. నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది, నీ జీవితంలో కార్యం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి జాషువా కింది చదువు, జాషువా 21:45 వర్స్. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుంది? యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటి ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరను. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసిండో అవన్నీ కూడా నెరవేర్చిండో, ఏది కూడా నెరవేరకుండా లేదు. అంటే దేవుడు నమ్మదగిన వ్యక్తి. ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఏదైతే ప్రవచించాడో, ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా వారి జీవితంలో నెరవేరినాయి. అందుకే వాక్యం చదివిస్తుంది, నమ్మదగిన వ్యక్తి దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఈరోజు ఇంకా ప్రవచనాలు పొందుకున్నావు, దర్శనాలు చూస్తున్నావు, నీ కుటుంబంలో కార్యం జరగడం లేదా? ఈరోజు దేవుడు చుట్టూ మీతో మాట్లాడుతున్నారు. దేవుని నమ్ము. అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో దేవుడు ఇచ్చినటువంటి వాక్యంను పట్టుకో, ప్రవచనం పట్టుకో, దర్శనం పెట్టుకో, గట్టిగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా అందుకోసము దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే మనకి ఏమొస్తుందంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు.
నువ్వు చేసినటువంటి పాపాలను, నీ పాత జీవితంలో నువ్వు పాత సహవాసాలు, పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో దేవుడు అవన్నిటిని కూడా క్షమించే దేవుడు మన దేవుడు. వాటిని క్షమించడమే కాకుండా వాటిని క్షమించి దేవుడు నేను సరియైన మార్గంలో నడిపిస్తాడు. అందుకోసం దేవుని నమ్మాలి. మళ్ళీ చెప్తున్నాను, He forgives us and leads us. దేవుడు మనల్ని క్షమించి సరియైన మార్గంలో నడిపిస్తాడు. నిన్ను మనుషులు క్షమించకపోవచ్చు, మనుషులు సరైన మార్గంలో నడిపించకపోవచ్చు, మనుషులు నేను ఏదైనా చేస్తుండొచ్చు, మనుషులు నీకు అడిక్షన్స్ అలవాటు చేస్తుండొచ్చు. కానీ దేవుని హృదయం ఎలాంటిదంటే క్షమిస్తాడు. నీ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నువ్వెంత ఘోరమైన పాపం ఈరోజు చేసావా, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈరోజు దేవుడు సూటిగా చెప్తున్నాడు, నీకు ఈ అలవాటు ఉంది, తాగుడుకు బానిస అయ్యావా, వ్యభిచారంకు బానిస అయ్యావా, ఇంకా డబ్బు లంచాలు తీసుకుంటున్నావా, డబ్బులు మోసం చేస్తున్నావా ఇతర వ్యక్తులను, ఓకే, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నావా, దేవుని సన్నిధిలో ఈరోజు ఒప్పుకో. దేవా, నేను ఈ తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించి నువ్వు చూపిన మార్గంలో, సరియైన మార్గంలో, నేను గణపరిచే మార్గంలో నన్ను నడిపించు దేవా అని నీ నోటితోటి కన్ఫెస్ చేయి. ఈ రోజే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నన్ను క్షమించాడు, నేను పాపాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించాడు అని నువ్వు అనుకోకూడదు. అది చాలా మంది చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏమిటంటే, తప్పు ఎక్కడ అంటే, దేవుడు నన్ను క్షమించడేమో, నేను చాలా చెడ్డ పనులు చేశాను, చాలా చెడ్డ తలంపులు ఉన్నాయి, నేను మంచి వ్యక్తిని కాదు, నన్ను దేవుడు క్షమించడు అని నువ్వు అనుకుంటున్నావు. అది నీ పొరపాటు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నా పాపాల కోసమే దేవుడు బలియాగం అయ్యాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకో. అందరు పబ్లిక్ లో కాదు, నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడే నీ నోట్ తోటి కన్ఫ్యూజ్ చేయి. దేవా, నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ ఏరియాలో తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశాను, నేను వీరిని మోసం చేశాను, ఈ విధంగా నేను డబ్బులు సంపాదించాను, ఇంతమంది నేను అన్యాయంగా చేశాను అని నువ్వు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన మార్గము. సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ పాపాలను క్షమించలేడు. సౌలు ఎంతమందిని చంపాడు, ఎంతో దేవునికి వ్యతిరేక కార్యకలాపాలు చేశాడు సౌలు. అయినా దేవుడు సౌలును క్షమించి ఎన్నో గ్రంథాలు ఎంతో మహిమపరిచే విధంగా సౌలును పౌలుగా మార్చి దేవుడు వాడుకున్నాడు. పౌలు ఎన్నో సంఘాలను కట్టాడు. మీరు ఈరోజు డిసప్పాయింట్ కాకండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపం చేసిన వ్యక్తి, పాపం చేయని వ్యక్తి ఎవరూ లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి శోధనలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి, నిద్రలో దయ్యాలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. అది మీరు చేస్తున్న తప్పు కాదు. అటువంటి వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యం చదువు, దేవునికి ప్రార్థన చేయు. దేవా, నాకు ఈ తలంపులు వస్తున్నాయి, నీ వాక్యం చదివిన. చాలా మంది అంటారు, నాకు బ్రదర్, నేను బైబుల్ పట్టుకోగానే ఏదో నాకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి, నిద్ర వస్తుంది, ఆవులింతలు వస్తున్నాయి అని చాలా మంది చెప్తుంటారు. అది డెవిల్ నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చెయ్యి. నీ పాపాలన్నింటినీ ఒప్పుకో. దేవుని అడిగి. రోజు ఎన్నో సంవత్సరం నుంచి తాగుడుకు బానిస అయ్యావా? ఈరోజు ఒక వ్యక్తి ఈ లైవ్ లో ఉన్నాడు, ఎన్నో ఇయర్స్ నుంచి తాగుడుకు బానిస అయి ఉన్నాడు. ఆ వ్యక్తితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, యేసయ్యా, ఈ తాగుడు నుంచి నేను బానిసత్వం నుంచి బయటకు రాలేకపోతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపం చేస్తున్నాను, తెలిసి తెలియక నేను తప్పు చేస్తున్నాను, నేను సంపాదించిన ఎంతో డబ్బు నేను తాగుడుకు ఖర్చు పెడుతున్నాను, నా వల్ల కావడం లేదు యేసయ్యా, నన్ను క్షమించి నీ మార్గంలో నడిపించి దేవా అని నీ నోటితో కన్ఫెస్ చేయు. విత్ ఇన్ వన్ వీక్ లోపలనే వారు తాగుడు మానేస్తున్నారు. ఇది జరగబోతుంది. నమ్మండి. దేవుని కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే మనుషులకు వెరితనంగా ఉంటాయి, నమ్మిన వ్యక్తులకు అవి మిరాకిల్స్ గా ఉంటాయి. చూద్దాం వాక్యానుసారంగా. కీర్తనలు 130వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒకవేళ దేవుడు నీ పాపాలన్నిటిని లెక్కబెట్టి చేసినట్లయితే దేవుని ఉగ్రతకు నువ్వు ఎప్పుడో బలి కావాల్సిన వ్యక్తులు మనమందరము. దేవుడు ఒకవేళ ప్రతి ఒక్క వ్యక్తి చేసిన పాపాలన్నింటినీ కౌంట్ చేస్తున్నట్లయితే దేవుని ఉగ్రతకు మనం ఎప్పుడు బలి కావాల్సిన వ్యక్తులం. కానీ వాక్యం ఏమని చెల్లిస్తున్నది? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరి దగ్గర క్షమాపణ దొరుకుతుంది? దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకో. నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకో, నీ వీక్నెస్ అన్నీ ఒప్పుకో, దేవుని నమ్ము.
నీ పాపాలను క్షమిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? నీ పాపాలను క్షమించడం కాదు, తర్వాత ఏం చేస్తాడు చూడండి. యెషయా 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది? నీకు ప్రయోజనం కలుగునట్లు అంటే నీకు బెనిఫిట్ అయ్యేటట్లు చేస్తాడంట దేవుడు. నువ్వు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాడంట. ఎప్పుడు జరుగుతుంది ఇది? నువ్వు దేవుని నమ్మాలి. దేవుని నమ్మితేనే దేవుని స్వరమును వినగలుగుతావు, దేవుడు చూపిన మార్గంలో నువ్వు వెళ్ళగలుగుతావు. ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మలేదో, ఏదో ఒక క్రిస్టియన్గా ఉన్నావు, తాత ముత్తాతల నుంచి క్రిస్టియన్ సీనియారిటీ నీకు ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నువ్వు దేవుని నమ్మకపోతే దేవుని నువ్వు స్వరము వినలేవు, దేవుడు చూపిన మార్గంలో నువ్వు వెళ్ళలేవు. నీ అంతటా నీ సొంతగా నీ మార్గంలో వెళుతున్నట్లయితే ఎక్కడో నువ్వు పడిపోతావు, ఎక్కడో నువ్వు నాశనం అయిపోతావు, ఎక్కడో నువ్వు కష్టాల పాలవుతావు. నువ్వు కష్టాల పాలు కాకుండా, నాశనం కాకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి నమ్ము, నీ పాపాలను ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే నీకు కొన్ని విషయాలు చెప్తాడు, ఉపదేశిస్తాడు. దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎంత క్లియర్ వాక్యం చదివిస్తుంది చూడండి. చివరిదిగా, ఈ కంఫర్ట్స్ అండ్ ఫైట్స్ ఫర్ అస్. దేవుడు మనల్ని ఆదరించి మన పక్షంన పోరాడే వ్యక్తి దేవుడు. ఈ కంఫర్ట్స్ అండ్ ఫైట్స్ ఫర్ అస్, దేవుడు మనకు ఆదరణ ఇచ్చేటువంటి వ్యక్తి. అంతేకాకుండా నీ పక్షంన పోరాడేటువంటి వ్యక్తి. నీకు ఎవరు ఆదరణ ఇవ్వలేకపోయారా? దేవుని దగ్గరికి రా, దేవుని నమ్ము, దేవుడు ఆదరణ ఇస్తాడు. దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ కుటుంబ సమస్యలను పరిష్కరిస్తాడు, ఆదరించుతాడు దేవుడు. కాబట్టి దేవుని నమ్మండి నా ప్రియ దేవుని బిడ్డలారా. మీ కుటుంబాలను మీ సొంత శక్తితో వెళ్ళి నాశనం చేసుకోకండి. దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడు ఆదరించినట్లు మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించలేరు. దేవుని దగ్గర ఉన్నటువంటి కంఫర్ట్ మీకు ఏ ప్రజలు ఇవ్వలేరు. మీ సొంత బంధువులు, సొంత తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భంలో నేను ఆదరించలేకపోవచ్చు, వాళ్ళని ద్వేషించవచ్చు, వీళ్ళు అవమానపరచవచ్చు, నిందలు చేయవచ్చు. కానీ నువ్వు దేవుని నమ్మునట్లయితే దేవుడు నిన్ను గుండెలు పెట్టుకొని చూసుకుంటాడు, ఆదరిస్తాడు. నీ పక్షంన దేవుడు ఫైట్ చేస్తాడు. చూద్దాం వాక్యానుసారంగా 2 కొరింథీలు 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఎవరు ఆదరిస్తున్నాడు ఇక్కడ? దేవుడు. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, కొరింథీలో పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? పౌలు చెప్తున్నాడు, మేము ఎంతో శ్రమలు పడ్డాము, ఎన్నో నిందలు పడ్డాము, మమ్మల్ని ఆదరించింది దేవుడే, మమ్మల్ని ఆదరించింది దేవుడే అని చెప్తున్నాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినాయా, ఎన్ని కష్టాలు వచ్చినాయా, ఎన్ని నష్టాలు వచ్చాయా, దేవుడితో స్తోత్రం మీకు చెప్తున్నది ఒకటే, ఆదరించే వ్యక్తి దేవుడు. దేవుని నమ్మండి. ఇంకో వాక్యం చూడండి, ఎక్సోడస్ 14th verse. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. యెహోవా నీ పక్షంన యుద్ధము చేయును. నువ్వేం చేయాలి? సైలెంట్ గా ఉండు. నీకు ఎన్నో అటాక్స్ వస్తున్నాయా? ఎంతో మంది నేను అటాక్ చేయాలని చూస్తున్నారా? నిన్ను డౌన్ చేయాలని చూస్తున్నారా? అటువంటి సందర్భంలో నువ్వు దేవుని నమ్ము, ప్రార్థన చేయు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నీ పక్షంన యుద్ధం చేస్తాడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుంది? ఎంతో మంది నీ మీద అటాక్ చేస్తున్నారా, కొట్టనికి వస్తున్నారా, నేను డౌన్ చేయాలని చూస్తున్నారా, నీ రెప్యుటేషన్ దెబ్బతీయాలని చూస్తున్నారా, నీ ఉద్యోగంలో నీకు వ్యతిరేకత చేయాలని చేస్తున్నారా? వారు ఎవరు ఏమి నిన్ను చేయలేరు, ఎవ్వరు నిన్ను ఏమి చేయలేరు. ఎప్పుడు? నువ్వు దేవుని నమ్ము, దేవుణ్ణి నమ్ము, అంతే. దేవుడు నీ పక్షం ఏం చేస్తాడంట? కొట్లాడతాడు. దేవుని పక్షంగా యుద్ధం చేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఐ విల్ ఎంకరేజ్ ఎవ్రీవన్. ఈ రోజు నీకు ఆదరణ కరువైపోయిందా? నీ పక్షంలో ఎవరు లేరా? దేవుడు చూటుగా చెప్తున్నాడు, నేను నీకు ఆదరణ ఇస్తాను బిడ్డ, నీ పక్షంలో నేను ఫైట్ చేస్తాను అని వాక్యం చదివిస్తుంది.
నాకు జస్ట్ 1 week 2 weeks బ్యాక్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ది నేమ్, బట్ ఆ పాపము అన్నా నాకు పరిస్థితి ఎట్లుందంటే నన్ను అందరు కలిసి ఒకటి చేసేసారు, వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి నా మీద కేసులు పెట్టి టార్చర్ చేసి కొడుతున్నారన్నా, నేను ఒక్కదాన్ని అయిపోయినన్నా, నన్ను ఏం చేయాలన్నా అని ఆమె ఏడుస్తుంది. నేను చెప్పిన ఒకటే, యుద్ధం యెహోవాది, యుద్ధము యెహోవాది. నువ్వు చేయవలసింది ఏమిటి? దేవుని నమ్ము, దేవునికి ప్రార్థన చేయుడు, దేవుడు నీ పక్షం నా యుద్ధంలో గెలిపిస్తాడు అని నేను ప్రవచనం చెప్పాను. ఈరోజు ఎన్నో అటాక్స్ వస్తున్నాయా? నువ్వు అలోన్గా అయిపోయావా? ఎంతో మంది నేను ఇచ్చేస్తున్నారా? దేవుని నమ్ము, దేవుని కార్యంలో నువ్వు చూస్తావు. ఓకే, ఇవన్నీ కూడా ఓకే ప్రియ సిస్టర్. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం బైబిల్లో. ఓకే, బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. మరి దేవుని నమ్మినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అని చూసుకున్నట్లయితే, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు మోషే దేవుని నమ్మిండు. ఎప్పుడు నమ్మిండంటే ట్రస్టింగ్ గాడ్ వెన్ దేర్ ఇస్ నో వే అవుట్. అంటే నీకు వే లేనే లేదు, పోవడానికి మార్గం లేనే లేదు. అటువంటి సందర్భంలో మోసెస్ దేవుని నమ్మిండు కాబట్టి దేవుడు మార్గంను సరళం చేసిండు. అక్కడ వే లేనే లేదు, పోవడానికి మార్గమే లేదు, ఎండ్. కానీ మోసెస్ ఏం చేసిండు? దేవుని నమ్మిండు. ఎప్పుడైతే దేవుని నమ్మాడో మోసెస్కు మార్గం సరళమైంది. ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేశాడు దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలను ఫరో సైన్యము ఎదుర్కొంటూ తరుముకుంటూ వస్తున్న సందర్భంలో ఎర్ర సముద్రం వస్తుంది అడ్డం. ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోసెస్ ఏం చేసిండు? భయపడ్డా? దేవుని నమ్మిండు. దేవుని నమ్మి దేవునికి ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా అయిపోయింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా సేఫ్గా ఎర్ర సముద్రం దాటారు. తర్వాత ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో కొట్టుకొని పోయి చనిపోయారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ డోర్ అయినా ఓపెన్ కావడం లేదా? ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్, ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పారా? నాకు తెలియదు. ఎటు చూసినా అన్ని డోర్స్ క్లోజ్ కనిపిస్తున్నాయా? నీ కుటుంబంలో, నీ జీవితంలో డోర్స్ అన్ని క్లోజ్ కనిపిస్తున్నాయా? నో వే, ఛాన్స్ లేదు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు సూటిగా నీకు చెప్తున్నాడు, దేవుని నమ్ము. మోసెస్ దేవుని ఏ విధంగా నమ్మినప్పుడు ఎర్ర సముద్రంలో 2 పాయలుగా దేవుడు చేశాడో, ఆ విధంగా నీ జీవితంలో కూడా దేవుడు ద్వారం తెరుస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది దేవుని నమ్మాలి. దేవుని నమ్మితే నీ కోసం ఒక డోర్ క్రియేట్ చేసి ఓపెన్ చేస్తాడు దేవుడు. అది క్లోజ్ అయిపోయింది, ఎంతకు ఓపెన్ కావడం లేదు. కానీ దేవుడు అనుకుంటే 2 నిమిషాల లోపల దాన్ని ఓపెన్ చేసే శక్తి దేవునికి ఉంది. కాబట్టి దేవుని నమ్మండి ఈరోజు. ఓకే, నీ భర్త రాడిగా ఖచ్చితంగా అనుకుంటున్నావా? ఇక నా భర్త రాడు, ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు, నాకు డైవర్స్ ఇస్తాడు, వే లేదు అనుకుంటున్నావా? దేవుడు చుట్టుగా నీకు చెప్తుంది ఈరోజు, ప్రార్థన చెయ్యి, దేవుణ్ణి నమ్ము. దేవుడు ఏం చేస్తాడు? ద్వారం ఓపెన్ చేస్తాడు. నువ్వు ఏదైతే అది క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నావో దాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. ఈరోజు చూటిగా నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ కుటుంబంలో ఏదైతే డోర్ అసలు అన్ని ఎటు చూసినా క్లోజ్ కనిపిస్తున్నాయా? దేవుడు చూటిగా చెప్తున్నాడు, ఐ విల్ ఓపెన్ ది డోర్స్. నమ్ముమంటున్నాడు. ట్రస్ట్ గాడ్, దేవుని నమ్ము, అప్పుడు కార్యం నువ్వు చూస్తావు. ఓకే, తర్వాత రెండవది ఏమి చూసుకున్నట్లయితే డేవిడ్ కూడా ఏమైంది ఇక్కడ? ట్రస్టింగ్ గాడ్ వెన్ లైఫ్ ఈజ్ నాట్ హౌ యూ పిక్చర్ ఇట్. దావీదు కలకన్నాడు, ఏమిటి? రాజుగా ఉండాలని అతడు ఎంతో డ్రీమ్ కలిగి ఉన్నాడు. కానీ అక్కడ ఏమవుతుంది? సౌలు ఏం చేస్తాడు? దావీదుని చంపాలని చూస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ దావీదును శామ్యూయల్ అభిషేకిస్తాడు ఇజ్రాయేలు రాజుగా. అభిషేకించిన తర్వాత మరి సౌలు ఏం చేస్తాడు? దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు ఏం చేసింది? ఇక్కడ దేవుణ్ణి నమ్మిండు. దేవుని నమ్మిన తర్వాత దేవుడు ఏం చేసిండు? దావీదుని ఇజ్రాయేలు రాజుగా చేసిండు. సౌలును తప్పించేసి దావీదుని రాజుగా చేశాడు. మరి ఈ రోజు నీ జీవితంలో నీకు ఆటంకం ఉందా? ఏదైనా ఎవరైనా ఆటంకపరుస్తున్నారా నిన్ను? నీకు ప్రమోషన్ విషయంలో కానీ, నీకు ఆత్మీయంగా కానీ ఎవరైనా నీకు ఆటంకపరుస్తున్నారా? ఈరోజు దేవుని నమ్ము, వాటిని తొలగిస్తాడు. నిన్ను అదే కుర్చీలో కూర్చోపెట్టాడు. ఏ విధంగా దావీదును రాజుగా చేసి ఇజ్రాయెల్ ప్రజలను రాజుగా చేశాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు మన సౌలు చంపాలని చూసినా కానీ సౌలును పక్కకు జరిపి దావీదుని ఇజ్రాయెల్ రాజుగా చేశాడు. మరి నిన్ను కూడా దేవుడు, నీకు ఆటంకాలు వస్తున్నాయా? అప్పుడు దేవుడిని ప్రార్థన చేయు, దేవుని నమ్ము,
వాటన్నిటిని తొలగించాడు. తర్వాత మూడోది షద్రక్ మేషక్ అబెద్నెగో. షద్రక్ మేషక్ అబెద్నెగో వారిని మంటలు వేసినప్పుడు వారు ఏం చేసిండ్రండి? భయపడ్డారా వాళ్ళు? మేము చనిపోతున్నాము అని భయపడ్డారా? షద్రక్ మేషక్ అబెద్నెగో దేవుని నమ్మిండ్రు. నా దేవుడు జీవం గల దేవుడు, మా ప్రాణాల నుంచి కాపాడే దేవుడు మా దేవుడు అని వాళ్ళు నమ్మారు. అక్కడ ముగ్గురు ఆ అగ్నిలో ఉన్నట్లయితే ఇంకో వ్యక్తి అక్కడ దేవుడు ఉన్నారు. ఆ వ్యక్తి దేవుడు వారిని కాపాడాడు. షద్రక్ మేషక్ అబెద్నెగోలను కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడలేడా? వాళ్ళు దేవుని నమ్మారు కాబట్టి దేవుని కార్యం వారు చూస్తారు. మరి మీరు కూడా ఈరోజు దేవుని నమ్మండి, దేవుని కార్యం మీరు చూస్తారు. ఈరోజు నువ్వు కూడా మంటల్లో ఉన్నావా? కాలిపోతున్నావా? సమస్యలతో కతిమితిం అవుతున్నావా? చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నావా? దేవుని నమ్ము. షద్రక్ మేషక్ అబెద్నెగోలు అసలు ఆ మంటలో పడితే ఎవరు కూడా బతకడము కష్టము. కానీ మంటలలో కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? దేవునికి ప్రార్థన చేసిండ్రు. కాబట్టి దేవుడు వారిని రక్షించిండు. ఇప్పుడు మంట అంటే నీకేమైనా సమస్యలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? వేదనలు ఉన్నాయా? అందులో కూడా నువ్వు దేవుని నమ్ము, ప్రార్థన చేయు, వాటన్నిటి నుంచి నేను బయటకు తీసుకొస్తాను. ఇంకొకటి నయోమి రూత్ ఇద్దరికి కూడా భర్తలు చనిపోతారు. వాళ్ళు ఒంటరిగా ఉంటారు. అయినా దేవుడు వారిని కాపాడతాడు. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చాడు. ఎందుకంటే వారు దేవుని నమ్మారు. ఈ రోజులలో భర్త లేకపోయినట్లయితే లేడీస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వారు జాబ్ చేయలేని పరిస్థితులు, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. నయోమికి భర్త చనిపోతాడు, రూతు కూడా వీరంతా అత్త కోడలు. అయినా కానీ వాళ్ళు దేవుని నమ్మిండ్రు కాబట్టి దేవుడు వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను తీర్చారండి. ఇట్లా చూసుకున్నట్లయితే యోబు కూడా దేవుని నమ్మిండు. ఏమిటంటే ఇక్కడ అంతా కూడా చేయి జారిపోతుందని అనుకునే టైంలో యోబు దేవుని నమ్మిండు కాబట్టి యోబుని దేవుడు మళ్ళీ ఆశీర్వదించిండు. ఎస్తేర్ కూడా దేవుని నమ్మింది. ఎస్తేర్ ఏమిటి ఇక్కడ మొట్టకాయ స్టోరీ ఏమిటంటే హామాను మొట్టకాయని చంపాలనుకున్నాడు. అప్పుడు ఎస్తేర్ ప్రార్థన చేస్తుంది. 3 days ఫాస్టింగ్ ప్రార్థన చేస్తే అప్పుడు ఏమైపోతుంది? దేవుడు మొట్టకాయని కాపాడతాడు. హామాను చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నీకు ఏదైనా సమస్య వచ్చిందా, కష్టం వచ్చిందా, ఎస్తేరు లాగా నువ్వు కూడా ప్రార్థన చేయు. కష్టంలో ఉన్నప్పుడు నేను అందరికి చాలా మంది చెప్తాను, 3 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, 2 days ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, మీ బ్రేక్స్ అన్ని కూడా విడిపోతాయని నేను చెప్తాను. కానీ అది చేస్తే మీరు దేవుని కార్యం చూస్తారు. మీరు చేయకపోయినట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యం చూడలేరు. ఎస్తేరు ఏం చేసింది? మొట్టకాయ కోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. అతన్ని యూదులందరినీ కూడా రక్షించడం కోసము ఎస్తేరు ఏం చేసింది? ఫాస్టింగ్ ప్రేయర్ చేసింది. అప్పుడు రాజు ఆమె దగ్గర ఆమె చెప్పిన ప్రతి ఒక్క విషయంను పాజిటివ్ గా తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ తప్పు చేశాడో తెలుసుకొని చివరికి శిక్ష ఎవరికి పడుతుంది? ఇక్కడ హామానుకు శిక్ష పడడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నమ్మింది? ఇక్కడ ఎస్తేరు దేవుని నమ్మింది. జకరియా ఎలిజబెత్ కూడా పిల్లలు లేరు, అసలు హోప్ లేనే లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. కానీ దేవుని వారు నమ్మారు కాబట్టి దేవుడు వారికి పిల్లలను ఇచ్చారు. ఈరోజు లైవ్ లో మీకు పిల్లలు లేరా? ఎవరికైనా దేవుడు చెప్తున్నారు, ఈ 1 year లోపల 2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. రాసి పెట్టుకోండి. ఐఎమ్ సేయింగ్ లిటరలీ 2 persons ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఈ డిసెంబర్ కాక నెక్స్ట్ డిసెంబర్ లోపల వాళ్ళు సాక్ష్యం చెప్తారు. 2 వ్యక్తులు ఈ లైవ్ లో ఉన్నారు. 2 వ్యక్తులు ఈ లైవ్ లో 2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. జకరియా ఎలిజబెత్ కు దేవుడు ఏ విధంగా సంతానం ఇచ్చాడో, ఎన్నో ఇయర్స్ తర్వాత సంతానం ఇచ్చాడో, ఐ ప్రొఫెసర్ ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నెక్స్ట్ డిసెంబర్ లోపల వారు 2 ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. వారి డెలివరీస్ కూడా అవుతాయి. ఇదే యోబు వాక్. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఉమెన్స్ హీల్డ్ బై జీసస్. 18 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని నమ్మిందా, దేవుడు ఆమెను స్వస్థపరిచిండు. కాబట్టి ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు. ఓకే, ఈ రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు. దేవుని నమ్మండి, దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను ఏమేమి చెప్పానంటే, మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి మీరు దేవుని నమ్మండి. మీకు సాధ్యం కానప్పుడు దేవుని నమ్మండి. దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యంగా చేస్తాడు. అందుకోసం మీరు దేవుని నమ్మాలి. తర్వాత రెండోది చూసుకున్నట్లయితే
గాడ్ నోస్ యువర్ ఫ్యూచర్. దేవునికి నీ భవిష్యత్తు ఏమిటో తెలుసు ఆల్రెడీ. కాబట్టి నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించవలసిన అవసరము లేదు. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని నువ్వు నమ్మాలి. ఆల్రెడీ జీవ గ్రంథంలో నీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అన్ని కూడా లిఖించడం జరిగింది. కాబట్టి నీ ఫ్యూచర్ గురించి భయపడకు. నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, కానీ దేవునికి నమ్ము. అప్పుడు నువ్వు బ్లెస్సింగ్ పొందుకుంటావు. తర్వాత గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకుంటావు అంటే నువ్వు దేవుని నమ్మాలి. ట్రస్ట్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పటి వరకు నీకు ఆశీర్వాదం అనేటువంటిది ఉండదు. ఈ లోకరీత్యా కొంచెం ఆశీర్వాదం ఉండొచ్చు, అది కొన్ని దినాలు మాత్రమే ఉంటుంది. ఎటర్నల్ గా ఉండాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి నమ్మాలి. తర్వాత he will never leave you not forsake you. దేవుడు నిన్ను ఎప్పటికీ ఎన్నడూ విడవడు, ఎడబాయడు. మనుషులన్నా నిన్ను వదిలిపెడతారేమో, తల్లిదండ్రులు ఏమన్నా నిన్ను వదిలిపెడతారేమో, కానీ దేవుడు నిన్ను ఎప్పటికూ విడవడంట, ఎప్పుడు నిన్ను మర్చిపోడు. కాబట్టి దేవుని నమ్మండి. నెక్స్ట్, గాడ్ క్రియేటెడ్ అండ్ గాడ్ కాల్స్ యూ బై యువర్ నేమ్. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని నమ్మండి. సృష్టికర్త దేవుడు కాబట్టి దేవుని నమ్మండి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు కాబట్టి దేవుని నమ్మమని వాక్యం చెల్లిస్తుంది. తర్వాత గాడ్ ఈస్ కంపాషనేట్. దేవుడు కృపగల దేవుడు కాబట్టి దేవుని నమ్మాలి. తర్వాత గాడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ నీడ్స్. నీ యొక్క ప్రతి ఒక్క అవసరత దేవునికి తెలుసు. నీ యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చేది దేవుడే కాబట్టి దేవుని నమ్మమని వాక్యం సెలవిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే గాడ్ కీప్ హిస్ వర్డ్ బికాస్ హి ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వ్యక్తి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. నీ కుటుంబంలో నీకు ఏదైతే వాగ్దానం దేవుడు ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుందంటే నువ్వు దేవుని నమ్మాలి. చివరిదిగా he forgives and leads us. దేవుడు నిన్ను క్షమిస్తాడు, సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అందుకోసము నువ్వు దేవుణ్ణి నమ్మాలి. తర్వాత he comforts and fights for us. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ పక్షంన యుద్ధము చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మండి. ఈరోజు ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్. మీ కుటుంబ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమిటి అంటే